బాగుంది. మాస్టర్ మీకు యాక్చువల్‌గా మీరు ఆ స్టెప్పు అవన్నీ చేసి మీరు డెమో తీసుకొచ్చారు శ్రీకాంత్ దగ్గరికి. నేను ఆ రోజున్నా నాకు బాగా గుర్తుంది. ఆ రోజే అసలు ఆ స్టెప్ చూడంగానే అసలు మంట పుట్టేస్తది సోషల్ మీడియాలో గాని, స్క్రీన్ మీద గూడా అదిరిపోద్ది అనుకున్నాం. మీరు ఆ స్టెప్పు నాని గారితో చేయించింది తర్వాత అది చాలామంది ఏమనుకుంటారంటే వీళ్ళేదో గ్రాఫిక్స్ చేసుంటారులే. లేదంటే గ్రీన్ మ్యాట్ పెట్టుంటారు. ఇంకేదో పెట్టుంటారు అని చెప్పి రకరకాలుగా మనోళ్ళు మాట్లాడుతుంటారు కదా! మీరు అసలు ఆ స్టెప్ కంపోజ్ చేసింది, ఆ స్టెప్ షూట్ చేసింది, నాని గారి ఎఫర్ట్ అవన్నీ చెప్పండి మాస్టర్. ఖచ్చితంగా. అది జనాలు కొంతమంది చెప్తున్నట్టు ఇది ఏదో సీజీలో చేశారు. లేదంటే తాడు పెట్టుకొని ఏదో చేశారు. అవి ఇవి అంటున్నారు. అది అట్లా కాదు. ఇది ప్యూర్‌లీ నాని గారు హార్డ్ వర్క్. ఫస్ట్ మీరు చెప్పినట్టు మనం ఆ మూమెంట్ కంపోజ్ చేసి సాంగ్ అంతా షూట్ చేయడానికి నెల ముందే మనం ఫుల్ ప్రాక్టీస్ చేసి, ఎందుకంటే శ్రీకాంత్ అన్న ఎప్పుడు ఆయన్ని సాటిస్ఫై చేయడం అన్నది అంత ఈజీ కాదు. చాలా కష్టం. మనని త్రూ ఔట్ ఎండ్‌కి పుష్ చేస్తూ ఉంటారు. ఇంకేదో కావాలి, ఇంకేదో కావాలి, సో నెలంతా మనం ఈ సాంగ్ కోసం ప్రాక్టీస్ చేసి శ్రీకాంత్ అన్న దాంట్లో ఉన్న బెస్ట్ స్టెప్‌ని అది మీరు చూసినట్టు ఆ రోజు చూసి ఇది ఎలాగైనా ఈ స్టెప్ దీంట్లో పడాలి, మనకి ఇది కావాలని చెప్పి అది ఫిక్స్ చేసి నాన్నగారికి పంపించి, నాన్నగారు తర్వాత చూసి లేదు ఇది నేను ఖచ్చితంగా చేస్తానని ఆయన ప్రాక్టీస్ వచ్చారు. వి డిడ్ రిహర్సల్ చేసి ఆయన కష్టపడి, ఎందుకంటే మీకు తెలుసు మాకు తెలుసు అవును. మనం దసరా నుంచి నేను డైరెక్ట్గా ఆయన చూస్తున్నా ఆయన పని మీద ఆయనకున్న హార్డ్ వర్క్, ఆ డెడికేషన్ అన్నది. సో ఆయన అంత ఈజీగా దేన్ని ఇది ఓకే ఊరికే చేద్దామని వదలరు. దాన్ని నేను ఎలాగైనా చేస్తా, కష్టపడతా అనేది. ఈ సాంగ్ రిహర్సల్ చేసినప్పుడు కూడా, ఈవెన్ షూట్లో ఉన్నప్పుడు కూడా ఆయనకి షోల్డర్ ఇంజురీ కానీ కొన్ని ఇష్యూస్ ఉన్నది. ముందు ఫైట్ జరిగి ఇష్యూ ఉన్నది. కానీ ఆయన ఒక్కసారి కూడా నాకు ఇది ఇష్యూ ఉంది, ఇంజురీ ఉంది, మనం దీన్ని తగ్గించుకుంటామా లేదంటే వేరేలాగా చేద్దామా అన్నది ఏం అడగట్లే. మాస్టర్ ఏదైనా పర్లేదు నేను ఇది చేస్తా, ఏ టైం అయినా పర్లేదు నేను ఇది నేర్చుకుంటాను, ఇది చేస్తాను, ఖచ్చితంగా ఇది నేను చేస్తానని చేశారు. అండ్ వన్ మోర్ థింగ్, ఇవి మీరు ఇప్పుడు లిరికల్ వీడియోలో చూసారు కదా, అది సింగిల్ షాట్. అది ఈవెన్ మనం కట్ కూడా చేయట్లేదు. యెస్. ఒకసారి డైరెక్ట్గా వచ్చి సార్ ఇది షాట్, ఇది ఇట్లా చేయబోతున్నాం సార్ అని చెప్పిన తర్వాత ఆయన వెంటనే స్టార్ట్ చేసి చేసిన ఫస్ట్ షాట్ అది. సూపర్. ఆ ఫస్ట్ షాట్‌లోనే అది ఓకే అయింది. అండ్ చాలా బాగా చేశారు కూడా. సో అది నేను డైరెక్ట్‌గా చెప్తా. అది సీజీయో లేదంటే తాడు కట్టుకొని చేసిందో ఏం కాదు. ప్యూర్‌లీ నాని గారు హార్డ్ వర్క్ అది. సో అదే. అది తెలుస్తుంది మాస్టర్. సింగిల్ షాట్, సింగిల్ టేక్ గూడానా? సింగిల్ టేక్. సూపర్ గదా! అసలు ఆయన హార్డ్ వర్క్ గురించి మేము దసరా అప్పుడు మీరు చూసారు. నేను కూడా ఆయన కళ్ళారా చూశాను. మీకొక పెద్ద విషయం తెలుసా? నేను మన సాంగ్ షూట్ దగ్గరికొచ్చా. మీ పక్కనే కూర్చున్నా. మీరసలు నన్ను పట్టించుకొని పట్టించుకోలేదు మీరు. మీరు ఎంతసేపు ఆ సాంగు ఆ షాట్ అయింది కదా మాస్టర్ 'జుంపల్లికే ఆయాషర్' అని. అప్పుడొచ్చా నేను. ఓకే. మీ దృష్టి మొత్తం దాని మీదనే ఉంది. వాళ్ళందరికీ చెప్పడము, అందరిని కోఆర్డినేట్ చేసుకోవడము ఇదే నడుస్తుంది. మీరు కనీసం నన్ను చూడని కూడా చూడలేదు తెలుసా? లేదు అది అంటే నేను వచ్చినట్టు కూడా మీకు తెలవదు. షూటింగ్ వచ్చినట్టు. దానికి ఒకే రీజన్ అండి. ఇప్పుడు ఏంటంటే తెలుగులో ఇది నా డెబ్యూ. నా ఫస్ట్ అవకాశం. నన్ను ప్రూవ్ చేసుకోవాలి. తమిళ్లో ఆల్రెడీ ఒక సాంగ్ చేసాము. మూవీ రిలీజ్‌కి ఉంది. ఇంకా రిలీజ్ అవ్వలేదు. సో దాంట్లో కొన్ని మంచి పేరు వచ్చినాయి. దీంట్లో మన తెలుగులో కూడా ఇన్ని రోజులు వెయిట్ చేసి ఇలాంటి ఒక మంచి గొప్ప అవకాశం రావడం అన్నది అది అంత ఈజీ కాదు. అది దేవుడి దయ. అండ్ అన్నయ్య, డైరెక్టర్ గారు, నాని గారు, మన ప్రొడ్యూసర్ గారు, వీళ్ళందరూ మన మీద ఏదో ఒక నమ్మకం పెట్టుకొని మనకి ఈ అవకాశం ఇచ్చారు కదా! సో దాన్ని ఎలాగైనా మనం ప్రూవ్ చేయాలి. ఈ సాంగ్‌ని ఇరగదీయాలి. ఎందుకంటే శ్రీకాంత్ అన్న మైండ్‌లో ఈ సాంగ్ ఎక్కడో ఉంది. నాకు ఫస్ట్ భయం ఎక్కడ స్టార్ట్ అయిందని చెప్పనా? ఫస్ట్ మీరు వచ్చి లిరిక్ రాసి ఆ లిరిక్స్ చెప్పినప్పుడు నాకు ఫస్ట్ మీనింగ్ అర్థం కాలా. యెస్. మన డైరెక్షన్ టీమ్ పక్కన కూర్చొని చెప్తున్నారు. ఇది మీనింగ్ దీనికి ఇంత డెప్త్‌గా అన్నయ్య రాశారు. అది ఒక్కసారి ఇంకా అనిరుద్ గారి దగ్గర వెళ్ళి అది మన అన్నయ్య వాయిస్‌లో ఇవన్నీ ఒక అవుట్‌పుట్ వచ్చిన తర్వాత నాకు యాక్చువల్‌గా భయమేసింది. మన డెబ్యూ సాంగ్ ఇంత రేజ్‌గా, ఇంత డెప్త్‌గా అందరి మైండ్‌లో అప్పుడు ఉంది. ఎంతైనా మనకు మిగతా వాళ్ళు విని ఉండరు. కానీ మనం విన్నాం ఆ సాంగ్‌ని. ఖచ్చితంగా ఈ సాంగ్ బయట ఎలా ఎళ్తదో మనకొక హోప్ ఉంది. ఆ సాంగ్ మీరందరూ ఇచ్చిన ఈ రేంజ్‌ని నేను హోల్డ్ చేయాలంటే ఆ కొరియోగ్రఫీ ఎంతలా ఉండాలి. ఆ భయం అప్పుడు స్టార్ట్ అయింది. సో రోజు ఇక్కడ మన ఆఫీస్‌లో రిహర్సల్ హాల్‌లో అక్కడ ఇక్కడ రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఏం చేద్దాం అని శ్రీకాంత్ అన్న కూడా రోజు పుష్ ఇస్తూ ఉంటారు. సో ఇవన్నీ చేసి లాస్ట్‌కి వచ్చిన అవుట్‌పుట్ ఇది.